బ్రెస్ట్ క్యాన్సర్ అనేది స్త్రీలలో వస్తుందని ఒక అపోహ ఉంటుంది. కానీ నిజానికి ఈ క్యాన్సర్ పురుషులకు కూడా సోకుతుంది. అయితే స్త్రీలలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. పురుషుల్లో కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. కొంతమంది ప్రాణాలు కూడా తీస్తోంది. అయితే అసలు ఈ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? దీన్ని ముందుగా ఎలా గుర్తించాలి? ఈ వ్యాధికి చికిత్స ఏంటి? WHO అధికారికంగా ప్రకటించిన గణాంకాల ప్రకారం ప్రతి ఏటా 2.1 మిలియన్ మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. అందుకే ఈ క్యాన్సర్ను మహిళలకు ఎక్కువగా సోకే క్యాన్సర్గా పేర్కొంటారు. అయితే ఈ క్యాన్సర్ మహిళలకే కాదు, పురుషులకు కూడా వస్తుంది. మహిళల్లో పీరియడ్స్కు ముందు బ్రెస్ట్ సైజులో మార్పులు రావడం, దాంతోపాటు పెయిన్ ఉండడం సహజమే. కానీ ఆ సమయంలో తరచుగా ఓ బ్రెస్ట్ సైజులో మార్పులు కనబడితే అది బ్రెస్ట్ క్యాన్సర్ వల్లే కావచ్చు. కాబట్టి వెంటనే డాక్టర్ను సంప్రదిస్తే బెటర్. అలాగే బ్రెస్ట్ నుంచి నీరు కానీ బ్లడ్ కానీ బయటకు వస్తుంటే ఖచ్చితంగా బ్రెస్ట్కి ఏదో ఇన్ఫెక్షన్ సోకిందని అర్థం. అది బ్రెస్ట్ క్యాన్సర్ కూడా కావచ్చు. అంతేకాదు, బ్రెస్ట్ ఫీడింగ్ చేయని వారిలో తరచుగా పాలు బయటకొస్తున్నా, లేదంటే నిపుల్స్ ఉన్నట్లుండి లోపలికి ముడుచుకుపోయి ఎక్కువ రోజులు అలాగే ఉన్నా వెంటనే బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. ఇక బ్రెస్ట్ పై ఎక్కువగా ఎర్రటి మచ్చలు ఏర్పడినా, లోపల నుంచి నల్లగా మారినట్లు అనిపించినా అది బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణమై ఉండొచ్చు. కాబట్టి ఆలస్యం చేయకుండా బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. ఇక మోనోపాజ్ దశలో ఉన్న మహిళలు సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ క్యాన్సర్ను గుర్తించొచ్చు. సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకుని కణితలు, లిక్విడ్ లీకేజ్, ర్యాషెస్, లంప్స్ ఏమైనా ఉన్నాయేమో గుర్తించి చికిత్స తీసుకోవచ్చు. అమెరికన్ ఆరోగ్య సంస్థ మోయో క్లినిక్ ప్రకారం పురుషుల ఛాతీ క్యాన్సర్ అనేది పురుషుల ఛాతీ కణజాలంలో ఏర్పడే అరుదైన క్యాన్సర్. ఛాతీ క్యాన్సర్ సాధారణంగా మహిళలను ప్రభావితం చేసే వ్యాధిగా భావించినప్పటికీ ఛాతీ క్యాన్సర్ పురుషులలో కూడా రావచ్చు. ఛాతీని కప్పి ఉంచే చర్మంలో డింప్లింగ్, పుకరింగ్, రెడ్నెస్ లేదా స్కేలింగ్ కూడా కనిపించొచ్చు. అలాగే నొప్పి లేకుండా కణితలు ఏర్పడడం లేదా ఛాతీ కణజాలం గట్టిపడడం వంటి లక్షణాలు చెస్ట్ క్యాన్సర్ బారిన పడిన పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తాయి. రొమ్ము క్యాన్సర్ యొక్క ఖచ్చితమైన కారణాలు తెలియవు, కానీ ప్రధాన ప్రమాద కారకాలు తెలుసు. ఇది కొందరిలో వంశపారంపర్యంగా కనిపిస్తుంది. ఎప్పుడైనా హార్మోన్ థెరపీ లేదా ఎక్స్రే వంటి రేడియేషన్ థెరపీని పదే పదే చేయించుకున్నట్లయితే ఛాతీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాలేయ వ్యాధి వచ్చినా, అధిక బరువు, ఊబకాయం సమస్య ఉన్నా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. ఇక మహిళల్లో వయసు పెరిగే కొద్దీ రొమ్ము క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. రొమ్ము క్యాన్సర్ కేసుల్లో ఎక్కువ శాతం యువతులతో పోలిస్తే 40 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న మహిళల్లో కనిపించడమే దీనికి ఉదాహరణ. 12 సంవత్సరాల కంటే ముందే రజస్వల అయిన లేదా 55 సంవత్సరాల తర్వాత మోనోపోజ్ వచ్చిన మహిళలు లేదా పిల్లలు లేని మహిళలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇవి మాత్రమే కాదు, అధిక కొవ్వు కలిగిన ఆహారం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. ఇక మహిళలైనా పురుషులైనా పొగాకు లేదా మద్యం సేవించడం వల్ల కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. చికిత్సలో సాధారణంగా ఛాతీ కణజాలాన్ని తొలగించడానికి శస్త్రచికిత్స ఉంటుంది. వ్యాధి దశ, రోగి పరిస్థితి వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్న తరువాత డాక్టర్లు చికిత్సా విధానాలను ఎంచుకుంటారు. అంటే క్యాన్సర్ ఒకే దశలో ఉన్నప్పటికీ ఇద్దరు రోగులకు వేర్వేరు చికిత్స పొందే అవకాశం ఉంది. అంతేకాకుండా మహిళలు కొంత వయసు దాటిన తర్వాత ఎప్పటికప్పుడు స్క్రీనింగ్ చేయించుకుంటూ ఉంటే ప్రాథమిక దశలో క్యాన్సర్ను గుర్తించవచ్చు. నలభై నుంచి 49 సంవత్సరాల వయసున్న వారు తగిన కౌన్సిలింగ్ తీసుకున్న తరువాత 2 ఏళ్లకి ఒకసారి లేదా ఏడాదికి ఒకసారి స్క్రీనింగ్ చేయించుకోవచ్చు. 50 నుంచి 74 సంవత్సరాల వారు 2 సంవత్సరాలకి ఒకసారి చేస్తే సరిపోతుంది. 75 ఏళ్లు లేదా ఆ పైన వయసున్న వారు స్క్రీనింగ్ను ఆపేయొచ్చు, లేదంటే ఎప్పటిలాగే కొనసాగించొచ్చు. మరి బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ఈ విలువైన సమాచారం మీకు ఎంతగానో ఉపయోగపడింది అనుకుంటున్నాం. అలాగే ఈ సమాచారాన్ని మరింత మందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వే2న్యూస్ యాప్ని తప్పకుండా ఇన్స్టాల్ చేసుకోండి.